హలో గైస్, ఇది G+1 ఇండివిజువల్ హౌస్. కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంది. పైన సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ రెండు పోర్షన్లు ఉన్నాయి. సో మనమైతే కింద పోర్షన్ కి ఇంటీరియర్ కబోర్డ్ వర్క్ అయితే చేసాం. ఇది వచ్చేసి టీవీ యూనిట్ మొత్తం ఫ్రేమ్ వర్కే చేసాం. కింద మాత్రం స్టోరేజ్ కి బాక్స్ వర్క్ చేసాం, అంటే రెండు బాక్సులు వచ్చేలాగా. సో స్పాట్ లైట్స్ కి వైరింగ్ కనెక్షన్ కూడా ఇచ్చాం. సో స్పాట్ లైట్స్ అయితే మీరే పెట్టుకోవాలి. కిచెన్ లో వచ్చేసి కంప్లీట్ గా బాక్స్ వర్క్ చేసినాం. ఇక్కడ మిడిల్ లో క్లయింట్ బాస్కెట్స్ ప్రిఫర్ చేసుకున్నారు. సో స్టెయిన్లెస్ స్టీల్ బాక్సెస్ అయితే పెట్టినాం. ఇందులో క్యాటలరీస్ బాస్కెట్స్ కూడా ఉంటాయి, ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మీకు ఏది ప్రిఫరెన్స్ ఉంటే అది పెట్టుకోవచ్చు. లైక్ మీరు స్టెయిన్లెస్ స్టీల్ అడిగితే స్టెయిన్లెస్ స్టీల్ పెడతాం, లేదంటే క్యాటలరీస్ అంటే క్యాటలరీస్. చాలా మంది ఏమంటారు అంటే స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ పెట్టుకుంటే రస్ట్ వస్తాయి కొన్ని ఇయర్స్ తర్వాత అంటారు. రస్ట్ అయితే రావు. ఈ క్లయింట్ వాళ్ళు కిచెన్ కబోర్డ్ షీట్స్ కున్న కవర్ ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ కవర్, అది తీసేయలేదు. అందుకోసమనే డోర్స్ డల్గా కనిపిస్తున్నాయి. మిగతా రూమ్స్ లో ఉన్న కబోర్డ్ అన్నిటికీ కూడా కవర్ తీసేసిండ్రు, ఒక కిచెన్ ది మాత్రమే తీయలేదు. సో మేబీ కొన్ని డేస్ తర్వాత తీస్తారేమో. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చిండ్రు. ఇక్కడ కూడా కంప్లీట్ గా ఫ్రేమ్ వర్కే చేసేసినాం. సో పైన మాత్రం స్లైడింగ్ గ్లాసెస్ ఇచ్చినాం, ఎందుకంటే మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకున్నప్పుడు చూడడానికి బాగుంటుంది, అంటే బయటికి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా కంప్లీట్గా ఫ్రేమ్ వర్కే చేసినాం. ఒక డ్రెస్సింగ్ టేబుల్ మాత్రం బాక్స్ వర్క్ చేసినాం. క్లయింట్ సపరేట్గా డ్రెస్సింగ్ టేబుల్ ఏమొద్దు, కబోర్డ్లోనే వచ్చేటట్టు చేయండి అని చెప్పారు. సో క్లయింట్ ప్రిఫరెన్స్ ప్రకారం కబోర్డ్లోనే మనకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేటట్టు చేసినాం. బయట పెద్ద మిర్రర్ పెట్టేసి లోపల స్టోరేజ్ పర్పస్ మాత్రం బాక్స్ వర్క్ చేసినాం. కింద ఏదైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే ఇన్విజిబుల్ సెక్యూర్ బాక్స్ అయితే ఇచ్చినాం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. క్లయింట్ సింపుల్గా కావాలన్నారు. కబోర్డ్ వర్క్ అండ్ ఒకటి స్టడీ టేబుల్ పెట్టమన్నారు. సో ఇందులో కూడా కంప్లీట్గా మనం ఫ్రేమ్ వర్కే చేసినాం. మేము ఏ ఇంటీరియర్ వర్క్ చేసినా కూడా క్లయింట్ ప్రిఫరెన్సెస్ ప్రకారమే చేస్తాం. క్లయింట్ ఎలా కావాలంటే అలా చేస్తాం. ఎట్ లాస్ట్ మాకేంటంటే వర్క్ పరంగా క్లయింట్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉండాలి. ఈ క్లయింట్ వాళ్ళైతే HDHMR మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ చెదలు పట్టడం, కబోర్డ్ ఉబ్బడం అలాంటివి అయితే ఏమి ఉండవు. సో క్లయింట్ ఏ మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే అదే మెటీరియల్తో మేము చేస్తాం. సో ఈ క్లయింట్ వాళ్ళకైతే లామినేటెడ్ షీట్స్ కంపెనీస్ సన్ఫ్లవర్, విర్గో, హుడ్లైన్ అయితే ఇచ్చాం. సో షీట్ కలర్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ వీడియో ఇంత గైస్. ఈ వీడియో చూసే వాళ్ళకి ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఎవరికైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంటీరియర్స్ చేసుకోవాలని ఉంటే డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.